లాస్ ఏంజల్స్‌లో హోటల్‌లో స్టే చేయడానికి వచ్చిన ఒక అమ్మాయి కొన్ని డేస్ తర్వాత కంప్లీట్‌గా డిసపియర్ అయింది. ఆమె లాస్ట్ వీడియో చూసిన జనాలు ఇప్పటికీ కూడా భయపడతారంటే మీరు నమ్ముతారా? కెనడాకి చెందిన ఎలీసా లామ్ అనే ఒక స్టూడెంట్ లాస్ ఏంజల్స్‌లో ఉన్న ఫేమస్ హోటల్ అయిన సెసిల్‌లో స్టే చేయడానికి వచ్చింది. మొదట్లో ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. కానీ కొన్ని డేస్ తరువాత ఆమె డిసపియర్ అయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హోటల్ మొత్తం సెర్చ్ చేశారు. కానీ ఎలీసా మాత్రం ఎక్కడా కనిపించలేదు. తరువాత హోటల్ ఎలివేటర్ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ఆ ఫుటేజ్ చూసిన పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఎలీసా ఎలివేటర్లో స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది. ఒకసారి బయటకు చూస్తుంది, ఇంకొకసారి ఎలివేటర్లో ఎవరో ఇన్విజిబుల్ పర్సన్తో మాట్లాడుతుంది. సడన్గా తను ఎలివేటర్ దిగి బయటకు వచ్చేసింది. కానీ అదే ఆమెను అలైవ్గా చూసిన లాస్ట్ మూమెంట్. కొన్ని డేస్ తరువాత హోటల్ గెస్ట్స్ కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాటర్ స్ట్రేంజ్ స్మెల్ వస్తుందని, వాటర్ బ్లాక్గా వస్తుంది అని. స్టాఫ్ రూఫ్ టాప్ మీద ఉన్న వాటర్ ట్యాంక్ని చెక్ చేయడానికి వెళ్ళారు. కానీ వాటర్ ట్యాంక్లో ఎలీసా డెడ్ బాడీని చూసి స్టన్ అయిపోయారు. ఇప్పటికీ బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే ఆవిడ రూఫ్ టాప్ మీదకి ఎలా వెళ్ళింది, వాటర్ ట్యాంక్లో ఎలా చనిపోయింది, ఇంకా ఎలివేటర్ వీడియోలో ఆమె ఎందుకు అలా బిహేవ్ చేసింది. ఇప్పటికీ ఇవన్నీ మిస్టరీస్గానే మిగిలిపోయాయి.